నాయకుల్ని ఎన్నుకోవటం ఎంత మనం ఎలా ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అని ఎన్నోసార్లు మేము మీకు చెప్తానే ఉన్నాము. మీకు ఒక అవగాహన ఉంది, అంటే ఎలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి అని. అయితే రాజకీయ పార్టీలు ఎలా అయిపోయినాయి అంటే, ఒక వ్యక్తి తను నమ్మిన పార్టీని లేదా తను నమ్మిన సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తూ ఆ పార్టీలో ఊడిగం చేసి చాకిరీ చేస్తుంటే, కొన్ని సంవత్సరాలు ఆ పార్టీ కోసం పని చేస్తుంటే, ఆ పని చేసిన పార్టీలో టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అధిష్టానం అని చెప్పబడే ఆ హై లెవెల్ క్యాడర్ కూడా వాళ్ళకి మేము మీకు టికెట్లు ఇస్తాము అని నమ్మబలుగుతుంటే, చివరిదాకా వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఆఖరికి వాళ్ళకి టికెట్ లేకుండా వాళ్ళకు మించి ఒక పావలా ₹10 అని చెప్పని టికెట్లని బేరాలు పెట్టి మార్కెట్లో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ద్వారా వాళ్ళని నియోజకవర్గపు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇనీషియల్గా చెప్పిన మాటే, మనం ఎన్నుకుంటున్న నాయకుడు లేదా ఎన్నుకుంటున్న వ్యక్తి మన పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి వాడిని ఎన్నుకుంటున్నాం అనేది మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ చెక్ చేసుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమనో, మీకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టమనో, లేదా మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమనో, మీరు ఆ పార్టీని చూసి వీళ్ళకి ఓటేస్తే వాళ్ళ తీరు వాళ్ళది ఉంటుంది, వీళ్ళ పని వీళ్ళది ఉంటుంది నియోజకవర్గంలో. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటి? మా అభిమానం అని మేము చేసే సిరీస్లో భాగంగా వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలో పాయకరావుపేట ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేశామో, అట్లానే ఈరోజు మరొక నియోజకవర్గంలో మరొక పారాషూట్ ల్యాండింగ్ చేసుకున్న ఒక ఎమ్మెల్యే. పారాషూట్ ల్యాండింగ్ అంటే ఏంటి అంటే, అప్పటిదాకా లేకుండా అప్పటికప్పుడు ధన్నన అలా వచ్చేయటం. అప్పటిదాకా నియోజకవర్గంలో లేని వ్యక్తులు, అప్పటిదాకా అసలు ఈ దేశంలో లేని వ్యక్తులు, అప్పటిదాకా ఓటు హక్కు లేని వ్యక్తులు, వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు నియోజకవర్గంలో కాదు పార్టీ అధిష్టానాలకి ఇచ్చి డబ్బులే పరమావధిగా పార్టీలు కూడా నాయకత్వం కూడా టికెట్లు అమ్ముకున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి, ప్రజలకు వీళ్ళు సేవ చేస్తారు, నాయకుల దగ్గర నుంచి ప్రజాసేవని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, అక్కడ శాసనసభ్యుడు కాకర్ల సురేష్. ఈరోజు మళ్ళీ మా అభిమానం సిరీస్లో ఉదయగిరి నియోజకవర్గం అనే ఒక నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేయబోతున్నాము. ఈరోజు దానికి సంబంధించిన మొట్టమొదటి ఎపిసోడ్ ఉదయగిరి నియోజకవర్గం. వెల్కమ్ టు మా అభిమానం. మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, మేము చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టి మీరు ఓటరుగా సదరు వ్యక్తి యొక్క చరిత్ర, అసలు అతనికి ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఇవన్నీ చూడాలి అని చెప్తూ ఉంటాం. అలా చేయని పక్షంలో ఎవరిని పడితే వాళ్ళని మీరు పార్టీల పేర్లు చూసి, పార్టీలో నాయకులను చూసి, పార్టీ అధిష్టానాన్ని చూసి ఓటు వేస్తే ఆ నాయకుడు అని చెప్పుకోబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దోపిడీయే పరమావధిగా ముందుకెళ్తూ ఉంటారు. ఇక ఉదయగిరి నియోజకవర్గం విషయానికి వస్తే, కొన్ని నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటి? ఈ ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు అగ్రిగోల్డ్ అనే పేరు మీకు గుర్తుందా? ఈ అగ్రిగోల్డ్ అని చెప్పబడే ఒక సంస్థ ప్రజలందరి దగ్గర చిట్టీలని, రకరకాల పేర్లతో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి చివరికి ఆ కంపెనీ ప్లేట్ తిప్పేసింది, బోర్డు తిప్పేసింది. అంటే ఆ కంపెనీ మునిగిపోయిన తర్వాత ఆ ఎండీని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎండీని పట్టుకున్న తర్వాత ఆ అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు, ఆ ఎండీ మొత్తం ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కూడా జప్తు చేయటం జరిగింది. రైట్? ఇలా జప్తు చేయబడ్డ ఇల్లు, పొలాలు, ఆస్తులు ఎన్ని ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఏదైతే చెప్తున్నానో నేను, ఆ ఉదయగిరి నియోజకవర్గంలో
అగ్రిగోల్డ్కు సంబంధించిన జప్తు చేయబడ్డ ఒక 1500 ఎకరాల భూములు ఉన్నాయి. భూములా కాదు, 1500 ఎకరాల్లో జామాయిల్ చెట్లు ఉన్నాయి, జామాయిల్ తోటలు ఉన్నాయి. జామాయిల్ చెట్లు తెలుసు కదా మీకు, అవి 1500 ఎకరాల్లో. ఈ 1500 ఎకరాల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది? కొన్ని నెలల క్రితం మన దగ్గరికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీద మనం ఆ రోజు కూడా వీడియో చేసాం. కానీ ఆ రోజు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానీ దాని మీద ఎంక్వైరీ వేసి, సిఐడి కానీ దాని మీద ఎంక్వైరీ వేసి దాని సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో వీళ్ళందరినీ పట్టుకుంటారు అని మేము అనుకున్నాం ఆ రోజు. ఎప్పుడైతే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, లోకల్ ప్రజా సంఘాలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇష్యూని రేజ్ చేసినప్పుడు అనుకున్నాం. కానీ అసలు ప్రభుత్వం నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, సిఐడి నుంచి కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో అందుకనే అసలు ఏం జరిగింది అనేది మీకు చెప్పడం కోసం ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఉదయగిరి నియోజకవర్గం నుంచి. మేము చెప్పిన అగ్రిగోల్డ్లో 1500 ఎకరాల భూముల్లో ఈ జామాయిల్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేసిక్గా జామాయిల్కి మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది, రైట్? ఒక టన్ను దాదాపు 7,000 నుంచి 9,000 దాకా వెళ్తుంది టన్ను. మార్కెట్లో టన్ను 7,000 నుంచి 9,000 దాకా వెళ్తుంది టన్ను, రైట్? 1500 ఎకరాలు. నేను మీకు మొత్తం రాసుకుంటే అసలు నాకు మెంటలెక్కేసింది. నేను అగ్రిగోల్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు మీకు చెప్తాను చూడండి. ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో తెల్లబాడు, పాతనాపురం, తోపుగుంటలో 400 ఎకరాలు, వరికుంటపాడు మండలం, కనియాపాడు, రామాపురంలో 500 ఎకరాలు, వెంజమూరు మండలం, గుండిమడగల, రావిపాడులో 200 ఎకరాలు, దుద్దులూరు మండలం, బ్రహ్మేశ్వరం, రాచవారిపల్లె, భైరవరంలో 400 ఎకరాలు, మొత్తంగా అక్కడ ఒక 500 ఎకరాలు, తర్వాత 200 ఎకరాలు, 400, మొత్తం కలిపి ఒక 1500 ఎకరాలు. మళ్ళీ చెప్తున్నాను, 1500 ఎకరాలు. ఇవి ఒక 18 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ సంస్థ అక్కడ కొన్నది ఈ భూముల్ని. అక్కడ జామాయిల్ని సాగు చేసింది, అక్కడ జామాయిల్ చెట్లు పెంచారు, రైట్? ఇట్లా 18 సంవత్సరాలు కొంటే ఇక్కడ 1500 ఎకరాలు అన్నాను కదా. ఒక్కొక్క టన్ను, ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్క టన్ను జామాయిల్ మీకు దాదాపు 7,000 నుంచి 9,000 అన్నాను కదా. ఒక ఎకరం జామాయిల్ తోటలో మీకు అక్కడ దాదాపు బేసిక్గా జనరల్గా అక్కడనే కదా, జనరల్గా అయినా సరే ఒక 30 టన్నులు పండుతుంది. ఒక 30 టన్నులు ఉంటుంది ఒక ఎకరంలో. జామాయిల్ కర్ర 30 టన్నులు ఒక ఎకరంలో. కానీ ఇక్కడ ఒక 18 సంవత్సరాలుగా దాన్ని వదిలేశారు. అంటే అవి మానులుగా అయినాయి. అంటే ఒక్కొక్క ఎకరంలో 30 టన్నులు చెప్పబడింది. దాదాపు 50 నుంచి 60, నేను రాసుకున్న లెక్క ఎగ్జాక్ట్లీ వెన్ ఐ వాజ్ క్యాల్కులేటింగ్, దాదాపు 50 నుంచి 60 టన్నుల జామాయిల్ కర్ర వస్తుంది అక్కడ. అంటే 90,000 టన్నుల జామాయిల్ కర్ర వస్తుంది సుమారుగా. 1500 ఎకరాల్లో ఎకరాకి 600 టన్నులు వేసుకున్నా సరే దాదాపు 90,000 టన్నులు, 60 టన్నులు వేసుకున్నా సరే దాదాపు 90,000 టన్నులు జామాయిల్ కర్ర వస్తుంది. మార్కెట్లో నేను మీకు చెప్పినట్టు 7,000 నుంచి 9,000, దాదాపు ఒక 8,000 వేసుకోండి యావరేజ్. 8,000 యావరేజ్ వేసుకుంటే దాదాపు 72 కోట్లు. 8,000 యావరేజ్ చేసుకుంటే 72 కోట్లు 1500 ఎకరాల మీద. 72 కోట్లు. ఇమాజిన్, ఈ మొత్తం 72 కోట్లకు సంబంధించిన సరుకుని మెల్లిమెల్లిగా కొట్టేయటం చక్కగా, యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అంతా అట్లా డ్రైవ్ చేయటం. ఇప్పుడు మనకి యూఎస్ ఇలాంటి మెకానిజమ్స్ అన్ని ఇక్కడికి కూడా వచ్చినాయి కదా. అంటే చెట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఆ కర్రను మొత్తం, ఆ మొద్దును మొత్తం మొద్దుగా తీసేస్తుంది అనమాట మెషిన్ వచ్చి. మొత్తం అటు ఇటు ఉన్న మొత్తం స్టెమ్స్ అన్నీ కూడా కొట్టేస్తుంది చక్కగా, యాజ్ ఇట్ ఈస్గా మొత్తం మొద్దు ఇట్లా వస్తుంది. అట్లా లారీలు అక్రమ రవాణా జరిగింది.
ఇంకా పెద్ద విషయం ఏంటంటే, దీంట్లో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అగ్రిగోల్డ్ భూములు జప్తు చేయబడ్డ భూములు. ఏంటది? ఈ అగ్రిగోల్డ్ భూములు జప్తు చేయబడ్డ భూములు, సిఐడి కనుసన్నల్లో ఉన్న భూములు సీలు వేశారు. అక్కడ లోపలికి ఎంట్రీ ప్రొహిబిటెడ్. అలాంటి ఒక ఎంట్రీ ప్రొహిబిటెడ్ అయిన ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ లోకల్ సంఘాలు, ఇప్పుడు బాధితులు ఉంటారు కదా, అగ్రిగోల్డ్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి అక్కడ లోకల్గా ప్రజా సంఘాలకి, ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే, మేము ఎమ్మెల్యే సురేష్ తాలూకా, కాకర్ల సురేష్ తాలూకా అని చెప్పారంట. దీన్ని ఎమ్మెల్యే గారు ఎక్కడా ఖండించలా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఖండించకపోగా, దాని గురించి ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోగా, అసలు మనకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు ఆయన. సరే, సురేష్ గారు సంబంధం లేదన్నట్టు ఉన్నారు అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అనుకుందాం. మరి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టడానికే అక్కడ ఉన్న నాయకులు మల్లగుల్లాలు పడతాం అంటే, అసలు అక్కడ ఉన్న నాయకులు ఎంతో ప్రెషర్ చేస్తే కానీ అక్కడ కేసులు కట్టారు. ఇప్పుడు కాదు, ఒక 8-9 నెలల క్రితం, 8-9 నెలల క్రితం 1500 ఎకరాల్లో జరిగిన అక్రమంగా చెట్లు కొట్టేసి ప్రభుత్వం సిఐడి జప్తు చేసిన కోర్టు ఆర్డర్లతో సిఐడి జప్తు చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి అక్రమంగా ట్రెస్పాస్ చేయడమే కాకుండా, ట్రెస్పాస్ చేసి లారీల్లో టన్నుల కొద్దీ, వేలాది టన్నులు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే దాని గురించి కేసు ఫైల్ చేస్తే ఈ రోజుకి కూడా ఒక్క అరెస్టు చేయకపోవటం అనేది, మరి ఎమ్మెల్యే యొక్క అనుచరులు అని చెప్పిన మాట నిజమా? లేదా ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, లేకపోతే మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమాధానం చెప్పాలి. ఈరోజు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోయి కోట్లాది రూపాయలు అంచనా ప్రకారం, సో నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 30 నుంచి 40 ఎకరాల్లో వీళ్ళు ఆల్రెడీ మొత్తం కొట్టేశారు. ఆ 30 నుంచి 40 ఎకరాల్లో అంచనా వేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయల సరుకు కొట్టేశారు. 7 నుంచి 8 కోట్లు. ఒక మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని బతుకుతాయి ఆ 8 కోట్లలో? ఒక్కసారి ఆలోచించండి. ఇదే పని ఒక సామాన్యుడు ఒక ట్రెస్పాస్ చేస్తే, ఏ పొలిటికల్ అఫిలియేషన్ లేని ఒక కామన్ మ్యాన్ ఒక ట్రెస్పాస్ చేస్తే ఈరోజు పోలీసులు ఎంత అతి చేస్తారు? రాజకీయ నాయకులు ఊరుకుంటారా? ఈరోజు ఒక సామాన్యుడు బండి మీద చలాన్ కట్టాల్సి వస్తుందనేమని భయంతో ఒక 100 రూపాయల చలాన్ కోసం పారిపోతుంటే వెనకమాల గజ దొంగలనే డెకాయిట్ నా కొడుకుల్ని పట్టుకున్నట్టు పోలీసులు ఎమ్మటపడి పట్టుకుంటారే. అర్ధరాత్రులు రోడ్ల మీద నుంచొని డెకాయిట్లను పట్టుకున్నట్టు సామాన్య ప్రజల్ని చూస్తూ ఉంటారే. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా లారీలు వెళ్ళిపోతున్న ఫుటేజెస్ ఉన్నాయి, కట్ చేస్తున్న ఫుటేజెస్ ఉన్నాయి. ఇవి నేను కూడా కాదు, తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ మీడియా సంస్థలైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వాటిల్లో కూడా వచ్చింది. ఇలా వస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఈరోజు కూడా ఒక్క అరెస్ట్ కూడా చేయకపోవటం మరి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమా? లేదా అధికారంలో ఉంటే మా ఇష్టం వచ్చిన అరాచకాలు మేము చేసుకుంటామని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పాలనుకుంటుందా? ఇక కాకర్ల సురేష్ గారు ఇంత ఓపెన్గా ఎమ్మెల్యే పేరు చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయిన ఈ కోట్ల రూపాయల సరుకు పోలీసులు తీసుకురాకపోగా, ఎమ్మెల్యే ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేకపోయి ఉంటే పోలీసులు ఖచ్చితంగా ఎమ్మెల్యే పేరును మిస్యూజ్ చేసినందుకన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలిగా. వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే మీరందరూ ఒకటే గూడుపుటానియా? మీరందరూ కూడా కలిసి చేస్తున్నారా ఇదందాని? ఎమ్మెల్యేకి ఆ మొత్తం ఇల్లీగల్గా తీసుకెళ్ళిపోయిన వ్యక్తులకి ట్రీస్ కట్ చేసుకొని పోలీసులకి మీరందరికీ లింక్స్ ఉన్నాయా? ఎందుకని ఈ ప్రభుత్వం కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ దీని గురించి మాట్లాడట్లేదు? అంటే మనకి భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలు కావచ్చు, నరేంద్ర మోదీ వణికిపోతా పెడుతున్న దండాలు కావచ్చు, ఇవి మనకి ఇంపార్టెంట్. కానీ
ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, నష్టపోయిన బాధితులకు సంబంధించిన ఆస్తి అది. దాన్ని వాళ్ళకు పంచాల్సిన ఆస్తి. దాంట్లోకి ట్రెస్పాస్ చేయడమే కాకుండా దాన్ని అక్రమంగా తీసుకెళ్ళిపోయి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఈ రోజుకు కూడా ఒక్కడు కూడా మాట్లాడట్లేదంటే ఏ మీడియా కానీ రాజకీయ నాయకుడు కానీ మీరందరూ కలిసిపోతారా? కలిసిపోయి అందరూ గూడుపుటాని చేస్తారా? ఇది ఎపిసోడ్ నెంబర్ 1 ఆఫ్ ఉదయగిరి. కేవలం జామ్ ఆయిల్ చెట్లకి ఎమ్మెల్యే గారికి సంబంధం ఉంది అన్న ఒక డౌట్తో మాత్రమే చేసిన ఒక ఎపిసోడ్. కాకర్ల సురేష్ గారు, మీకు ఒకవేళ ఈ అక్రమ రవాణాతో కానీ ఈ కోట్ల రూపాయల దందాతో కానీ మీకు సంబంధం లేకపోతే మీరు బయటకు వచ్చి ఆ అక్రమార్కులను మీరు పట్టించాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఉండే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ఆ నష్టపరిహారానికి ఇవ్వటం కోసం జప్తు చేసిన భూములయ్యి. మీరు వస్తే మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేనట్టు, ఒకవేళ మీరు బయటకు వచ్చి పోలీసులతో మమేకమై మీరు వాళ్ళని పట్టించకపోతే మీరు కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో, ఆ దొంగలు ఏదైతే చెప్పారో, ప్రజాసొమ్ము దోచుకుంటున్న ఆ దొంగలు ఏ అయితే మాటలు చెప్పారో, మీ పేరు ఎలా అయితే వాడుకున్నారో అదే నిజమని నమ్మాల్సి వస్తుంది. ఇక ఎపిసోడ్ నెంబర్ 2, దీంట్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఒక హత్య జరిగింది. ఎవరిని చంపారు, ఎవరి ప్రోద్బలంతో చంపారు, ఎవరు దేని మీద కన్నేశారు అనేది ఎపిసోడ్ నెంబర్ 2లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మా అభిమానం. థ్యాంక్ యూ సో మచ్.